నరసాపురం, విశాఖపట్నం మధ్య డైరెక్ట్ రైలుని సాధిస్తామని నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు స్వయంగా తెలియజేశారు. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నరసాపురం, విశాఖపట్నంని కనెక్ట్ చేస్తూ డైరెక్ట్ రైలు లేదు. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ప్రయాణించాల్సి వస్తుంది. గతంలో కోవిడ్కి ముందు మచిలీపట్నం, నరసాపురం నుండి విశాఖపట్నంకు ఒక లింక్ ప్యాసింజర్ ట్రైను నడుస్తూ ఉండేది. మచిలీపట్నం నుండి కొన్ని కోచ్లతో ఒక ట్రైను బయలుదేరి భీమవరంకి చేరుకుంటే, భీమవరానికి నరసాపురం నుండి కొన్ని కోచ్లతో ఒక ట్రైను చేరుకునేది. ఆ రెండు కోచెస్ని కలిపి ఒక ట్రైన్గా విశాఖపట్నంకి పంపించేవాళ్ళు. అదేవిధంగా విశాఖపట్నం నుండి వచ్చే ట్రైన్ నుండి భీమవరంలో కొన్ని కోచ్లను విడదీసి నరసాపురంకి పంపించేవాళ్ళు. మిగతా కోచ్లతో ఆ ట్రైన్ మచిలీపట్నం వెళ్ళేది. సో అలా ఒక ప్యాసింజర్ ట్రైన్ నడుస్తూ ఉండేది. సో దాంతో నరసాపురం, విశాఖపట్నం మధ్య ప్రయాణించే ప్రజలంతా ఈ రైల్లో ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు. పైగా ఇది ప్యాసింజర్ రైలు అవటం వల్ల చాలా తక్కువ ఖర్చుతో ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు. కానీ కోవిడ్ సందర్భంగా ఈ ట్రైన్ని రద్దు చేశారు. ఆ తర్వాత రీస్టోర్ చేయలేదు. మచిలీపట్నం, విశాఖపట్నం మధ్య అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్గా రీస్టోర్ చేశారు. అంటే ఈ ప్యాసింజర్ ట్రైన్ అయితే రీస్టోర్ చేయలేదు. కానీ మచిలీపట్నం, విశాఖపట్నం మధ్య ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వేశారు. కానీ నరసాపురం నుండి అయితే వేయలేదు. సో నరసాపురానికి, విశాఖపట్నం వెళ్ళడానికి డైరెక్ట్ రైలు అయితే లేదు. అందుకనే నరసాపురం, విశాఖపట్నం మధ్య డైరెక్ట్ రైలు వేయాలని ప్రజలు ఎప్పటి నుండో కోరుతున్నారు. ఇప్పుడు నరసాపురం నుండి విశాఖపట్నం వెళ్ళడానికి డైరెక్ట్ రైలు లేకపోయినా ఒక ఆల్టర్నేట్ అప్రోచ్ని రైల్వేస్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఉదయం పూటేమో గుంటూరు నుండి విశాఖపట్నం వెళ్ళే సింహాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ని కనెక్ట్ చేసేటట్టుగా నరసాపురం నుండి ఒక ట్రైన్ని నడుపుతున్నారు నిడదవోలు వరకు. అంటే నరసాపురంలో ఆ ట్రైన్ బయలుదేరి నిడదవోలు చేరుకుంటుంది. నిడదవోలు ఆ ట్రైన్ దిగి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కి విశాఖపట్నానికి ప్రయాణించవచ్చు. అలా విశాఖపట్నానికి కనెక్టివిటీ ఇచ్చారు నరసాపురం నుండి. కానీ డైరెక్ట్ కనెక్టివిటీ కాదు, ఈ రైలు మారి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మచిలీపట్నం నుండి విశాఖపట్నంకి వయా భీమవరం మీదుగా ట్రైన్ ఉందన్నాను కదా, ఈ ట్రైన్కి కూడా ఒక కనెక్టివిటీ ఇచ్చారు. అంటే మచిలీపట్నం నుండి నరసాపురం వెళ్ళే ట్రైన్, మచిలీపట్నం నుండి విశాఖపట్నం వెళ్ళే ట్రైన్లో నరసాపురం వాసులు ఎక్కడం కోసము నరసాపురం నుండి ఒక ట్రైన్ నడుపుతున్నారు. అది భీమవరంకి చేరుకుంటుంది. ఆ ట్రైన్ దిగి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళు అక్కడ భీమవరంలో ట్రైన్ ఎక్కొచ్చు. అదేవిధంగా విశాఖపట్నం నుండి మచిలీపట్నానికి వచ్చే ట్రైన్ కూడా భీమవరానికి వచ్చిన తర్వాత అక్కడ దిగితే అక్కడ నరసాపురం వెళ్ళడానికి ఒక ప్యాసింజర్ ట్రైన్ అయితే ఒక అందుబాటులో ఉంటుంది, ఒక ట్రైన్. సో ఆ ట్రైన్లో ఎక్కి ప్రయాణికులు నరసాపురంకి ప్రయాణిస్తున్నారు. అంటే ఇలా రెండు రైళ్లు మారి వెళ్ళడానికైతే అవకాశం ఉంది ప్రస్తుతము. అదే కనుక డైరెక్ట్ రైలుని కనుక ఏర్పాటు చేస్తే నరసాపురం నుండి విశాఖపట్నం వెళ్ళడానికి ప్రయాణికులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే ఓవర్ నైట్ ట్రైన్ అయితే ఇంకా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మార్నింగ్ నైట్ బయలుదేరితే ఉదయానికల్లా విశాఖపట్నంకి చేరుకోవచ్చు. విశాఖపట్నం వరకే నడపక్కర్లేదు ఆ ట్రైన్. విజయనగరం, శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ వరకు కూడా నడపొచ్చు. ఓవర్ నైట్ ట్రైన్ కాకపోయినా ఇంటర్సిటీ ట్రైన్ అయినా నడపొచ్చు నరసాపురం, విశాఖపట్నం మధ్య. మార్నింగ్ నరసాపురంలో బయలుదేరి విశాఖపట్నం వెళ్ళి మళ్ళీ నైట్కి నరసాపురం తిరిగి వచ్చేటట్టుగా ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ని నడపొచ్చు. విశాఖపట్నం కాకపోయినా అటు విజయనగరం వరకు కూడా నడపొచ్చు వయా విశాఖపట్నం మీదుగా. సో ఆ విధంగా విశాఖపట్నం వెళ్ళడానికి నరసాపురం వాసులకి అవకాశం ఏర్పడుతుంది. సో స్వయంగా నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారే తెలియజేశారు. ఈ నరసాపురం, విశాఖపట్నం మధ్య ట్రైన్ని సాధిస్తామని. చూద్దాము, ఇంకా మనకి 3 సంవత్సరాల సమయం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో విశాఖపట్నం, నరసాపురం మధ్య ఒక డెడికేటెడ్ రైలు వస్తే చాలా సంతోషకరమైన విషయం. మరియు నరసాపురం వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇటు విశాఖపట్నం వెళ్ళడానికి.